హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు మై ఛానల్ ఏ స్టూడియోలు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో మనం లోకస్ కాన్సెప్ట్ దానిలో ఫార్ములాస్ కొన్ని సమ్స్ చెప్పాను. ఇప్పుడు రిమైనింగ్ సమ్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. థర్డ్ క్వశ్చన్, ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 and 6,0. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. The ends of the hypotenuse of a right angle triangle are 0,6 and 6,0. Find equation of locus of its third vertex. నాకు థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ చెప్పాను కదా. ఫస్ట్ ఏ క్వశ్చన్ కనుక లెట్ px, y be the locus of the point and ends of the hypotenuse ఇచ్చారు 0,6 and 6,0. అంటే మనకి ఫిగర్ తీసుకుని మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, మనకి ఇచ్చినవి ఎండ్ పాయింట్స్ అనమాట. ఏ బి నేను కాన్సెప్ట్ కూడా చెప్పాను, ఈ ఫార్ములా ఎలా తీసుకోవాలో. సో పి దగ్గర మనకి లోకస్ వస్తుంది, రైట్ యాంగిల్ దగ్గర పి. సో పై దగ్గర ఇస్తున్న కండిషన్ తెలుసు కదా మనకు. కండిషన్ ఏమొస్తుంది మనకి? కండిషన్ ఈజ్ ఏబి స్క్వేర్ హైపోటెనస్ హోల్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. మనము ఇప్పుడు ఏబి చేద్దాం. తెలుసుకో మళ్ళీ distance between A and B. 6 minus 0 whole square plus 0 minus 6 whole square plus x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to PA square. P and x is x minus 0 whole square plus y minus 6 whole square plus PB square. So x की P डेमोस में की x minus 6 whole square plus y minus 0 whole square. సింప్లిఫై అయితే 6 స్క్వేర్ అంటే 6 minus 0 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే ఏంటంటే 36 ప్లస్ ఇక్కడ 0 minus 6 minus 6 వస్తుంది. minus 6 whole square 36 అవుతుంది. ఈక్వల్ ఇక్కడ x minus 0 x వస్తుంది, x స్క్వేర్ ప్లస్ ఇది y minus a minus b whole square ఫార్ములా. y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 36 ప్లస్ ఇక్కడ a minus b whole square minus 12x plus 36 plus y square. ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ గా చూసుకుంటే ఇక్కడ 36 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 36 ఇక్కడ 36 క్యాన్సిల్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి ఏమొస్తాయి? 0 వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఎంతండి? 2x స్క్వేర్. ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y. మనం ఇందులో 2 కామన్ తీసుకున్నది ఏమొస్తుంది? 0 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ 0. సో ఇటు 2 ఇటు వస్తే 0 బయట అవుతుంది. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ ఈజ్ ఏమవుతుంది? x స్క్వేర్ plus y square minus 6x minus 6y equal 0. This is the answer. కానీ మంచి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ అంటే హైపోటెనస్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు, ఏ అండ్ బి అనుకుంటే మనం లోకస్ ఏమో పి థర్డ్ వర్టెక్స్ దగ్గర అన్నాడు. సో పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. సో మన ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చాలా మంది మిస్టేక్ చేస్తారు, జాగ్రత్త చేసుకోండి. ప్లస్ మైనస్ లో చాలా మందికి మిస్టేక్స్ వస్తాయి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8. మరొకసారి చేస్తున్నాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8. మన ఫోర్త్ క్వశ్చన్ కి ఇప్పుడు సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏదైనా లెట్ px, y ద లోకస్ ఆఫ్ పాయింట్ అనుకోవాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ మనకి పాయింట్స్ ఏమి ఇచ్చిన మనకి -5,0 ఒకటి 5,0 అన్నాడు. వాటిని మనం ఒకటి అనుకున్నాం, ఒకటి బి అనుకున్నాం. మన కండిషన్ అంటే డిఫరెన్స్ ఇది 8 అంటే పిఏ నుండి పిబికి డిఫరెన్స్ ఎంత? 8 అంట. సో మనం డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎప్పుడైనా మనకి పాజిటివ్ ఉండాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే మాడ్యులస్ తీసేసుకుంటాం. అంటే ఎలా అంటే కండిషన్ ఏమొస్తుంది మనకి? కండిషన్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ పిఏ మైనస్ PB is equal to 8. నేను స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పాను. మాడ్యులస్ ఉన్నదంటే mod x ఈక్వల్ అన్నాం అనుకోండి,
ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది మనకు ప్లస్ ఆర్ మైనస్ ఏ, వాళ్ళే తీసేసి మనకు ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది. మన క్వశ్చన్ నుండి పిఏ మైనస్ పిబి ఈక్వల్ ఏం కావాలండి, ప్లస్ ఆర్ మైనస్ 8 కావాలి. పిబిని అని తీసుకెళ్దాం. పిబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 మైనస్ పిబి అటు వెళ్ళిపోతే ప్లస్ పి అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మనం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 ప్లస్ పిబి హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉంది కదా, దీని మధ్యలో మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయాలి. సో కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ 8 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ పిబి హోల్ స్క్వేర్ అంటే 64 ప్లస్ పిబి స్క్వేర్ అని రాస్తారు. సో అది రాంగ్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎలా వస్తుందో చెప్తాం. పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న హోల్ స్క్వేర్ వస్తుంది మనకి, నీ పాజిటివ్ వస్తుంది 64 ప్లస్ ఇక్కడ పిబి స్క్వేర్. ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాము, మైనస్ ఉంటే మైనస్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2ab 2 into 16 16 pb వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది, పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 హోల్ స్క్వేర్ అంటే 64 ప్లస్ పిబి స్క్వేర్ ప్లస్ 2ab 2 into 8 into pb. కానీ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్త చేసుకోండి. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మళ్ళీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పిబి 16 పిబిలో దీన్ని ఏం మార్చొద్దు, ఓన్లీ ఇక్కడ మన స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని మనం నెక్స్ట్ మనం స్టెప్లలో మార్చుకుందాం. దీన్ని ఇలానే ఉంచుద్దాం. ఇక్కడ పిఏ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. పి అంటే కదా ఎక్స్ మైనస్ ఓ మైనస్ కదా, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ పిబి. సో ఏమొస్తుంది మనకి, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 ప్లస్ ఆర్ మైనస్ 16 పిబి ఉంటుంది. ఇప్పుడు మనకి సింపుల్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇది ఏమనేది హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. ఇక్కడ మనకి ఏముంటుంది మళ్ళీ ప్లస్ y స్క్వేర్ ఉంది, అగైన్ ప్లస్ ఆర్ మైనస్ 16 p. ఇది చూసి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 16 bని ఇక్కడ ఉంచేసుకుని మిగతా టర్మ్స్ ఇటు తీసుకుందాం. ఫస్ట్ సింపుల్ ఇక్కడ 25 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10x ఉంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ 10x అవుతుంది. ఇంకా ఏముంది మనకి ఇక్కడ ప్లస్ 64 వస్తే మైనస్ 64 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 pb. 10x ప్లస్ 10x ఉందండి 20x మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 pb. దీనికి ఏం కామన్ తీసుకున్నాం, 4 కామన్ తీయచ్చు. 5x మైనస్ 16 4 64 కదా 16 వస్తుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 16 pb. 4 1 4. సో 5x మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4b. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి. అందుకే ఇక్కడ మనం పీబీ టర్మ్ మనం డిస్టర్బ్ చేద్దాం చెప్పాం ఇక్కడ. సో ఇక్కడ మనం వాడుకుంటాం. ఇక్కడ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనకు 16 pb స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 25x స్క్వేర్ మైనస్ 16 5 8 అంటే 160x వస్తుంది. 160x 16 స్క్వేర్ అంటే 256 ఈజ్ ఈక్వల్ టు 16 ఉంటే ఇక్కడ ఈజీ అని ఇక్కడ ఏం లేదు, మనం పీబీ స్క్వేర్ ఆల్రెడీ మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, దీని ఇక్కడ వాడుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏముంది మనకి x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్ దీన్ని వాడుకుంటే మనకి సరిపోతుంది. సో ఎంత వస్తుంది ఇక్కడ 25x స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 256
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 తో మల్టిప్లై 16x స్క్వేర్ మైనస్ 160x ప్లస్ 25 16 400 ప్లస్ 16y స్క్వేర్. ఇక్కడ మైనస్ 160x ఉంది, మైనస్ 160x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 16x స్క్వేర్ ని y స్క్వేర్ తీసుకుందాం. సో 25x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 మైనస్ 256. 25 మైనస్ 16 9x స్క్వేర్ వస్తుంది, మైనస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 400 మైనస్ 256 ఎంత వస్తుంది. సో మనం ఇక్కడ చేసిన అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఏమంటే డివైడింగ్ ఆన్సర్ వస్తే 144 చేయాలి. సో 9x స్క్వేర్ బై 144 మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ ఎంత? సో 9 1 9 16 16 1 69 x square by 16 minus y square by 9 is equal to 1. So locus of the type P is x square by 16 minus y square by 9 is equal to 1. So ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, ఒక పీబీ టర్మ్. కొందరు ఏం చేస్తారంటే ఈ పీబీలు కూడా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకే లాస్ట్ మనం ఇక్కడ సెకండ్ స్టెప్ ఇక్కడ ఈ స్టెప్ దగ్గర పీబీని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం పీబీని డిస్టర్బ్ చేయొద్దు. సో ఇది పిఏమై పీబీ 8. సో ఇలాంటి కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని డౌట్స్ మీరు కామెంట్స్ చేసి చూడండి, నేను చెప్పేస్తాను. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే A2, 3, B, -3, 4 are two given points. Find the equation of locus of P so that area of triangle PAB is equal to 8, 5 square units. So మళ్ళీ ఒకసారి రెడీ చేస్తున్నాను. సో A2, 3, B, -3, 4 are two given points. Find the equation of locus of P so that area of triangle PAB is equal to 8.5 square units. ఫిఫ్త్ క్వశ్చన్ కి సొల్యూషన్ మనకి ఏం ఇక్కడ ఇచ్చిన మనకి ఫస్ట్ లెట్ PX, Y with the locus of the point అనాలి. అండ్ 2 పాయింట్స్ మనకి ఏం 2, 3, P, -3, 4. థర్డ్ వర్టెక్స్ ఏంటంటే PX, Y అండి. సో మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? 8.5 స్క్వేర్ యూనిట్స్. సో మన కండిషన్ ఏంటి? మనకు కండిషన్ ఈజ్ ఫస్ట్ మనం కండిషన్ రాయాలి. కండిషన్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చెప్తుంది కానీ ఏంటి మనకి హాఫ్ ఇంటూ మాలెస్ ఆఫ్ 1 2 3 అంటే x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ 2 3 1 x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ 3 1 2 x3 ఇంటూ y1 మైనస్ ఇట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ 2 ఇక్కడ వస్తుంది, 3 కన్ఫ్యూజ్ చాలా మంది అవుతారు. సో ఫస్ట్ మనం పైన వీటికి నేమింగ్ ఇచ్చుకుందాం. ఇది x1, y1 అనుకుందాం, x2, y2, ఇది x3, y3 అనుకుందాం. ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హాఫ్ ఇంటూ మాలెస్ ఆఫ్ x1 అంటే మనం x, y2 మైనస్ y3. ఇక్కడ y2 ఏముంది మనకు 3 మైనస్ y3 ఎంత ఉంది 4 ప్లస్ x2 అంటే ఏమనుకున్నాం మనం 2 ఇంటూ y3 మైనస్ y1. y3 అంటే ఎంత 4 మైనస్ y1 అంటే ఎంత y ప్లస్ x3 ఇంటూ x3 అంటే ఎంత అనుకున్నాం మనం -3 ఇంటూ y1 మైనస్ y2 y మైనస్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 8.5 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ 3 మైనస్ 4 ఎంత అండి -1 మైనస్ ఇంటూ x మైనస్ x వస్తుంది. ఇక్కడ ప్లస్ 8 మైనస్ 2y ఇక్కడ మైనస్ 3y మైనస్ ప్లస్ 9 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 8. 2 నాట్ తీసుకెళ్దాం. 2 నాట్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు -x మైనస్ 5y ప్లస్ 7 ఈక్వల్ టు 8.5 ఇంటూ 2 వస్తుంది. ఈక్వల్ టు మాలెస్ ఆఫ్ -x మైనస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసేసుకుంటే x ప్లస్ 5y మైనస్ 7 ఈక్వల్ టు 7 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మాలెస్ ఎగిరిపోతుంది. ఇక్కడ ఓన్లీ మనకి x ప్లస్ 5y మైనస్ 7 ఉంటుంది. మాలెస్ ఉండగా ఏం చేయాలి మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం.
సో x plus 5y minus 17 is equal to 17 or x plus 5y minus 7 is equal to minus 17. ఇక్కడ x plus 5y minus 7 7 వస్తే minus 7 అవుతుంది is equal to 0. ఇప్పుడు ఈ 7 ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది or x plus 5y is equal to 0. అంటే మనకి ఏమొస్తుంది ఇక x plus 5y minus 34 equal to 0 or x plus 5y is equal to 0. సో అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ స్టాప్ చేస్తారు, అలా కాదు. సో లోకస్ ఎలా వస్తా అంటే లోకస్ ఆఫ్ p x, y దీని ప్రోడక్ట్ అండి. అంటే x plus 5y minus 34 into x plus 5y is equal to 0. So this is the locus of the point. Okay. Next question. A 1, 2, B 2, minus 3 and C minus 2, 3 are 3 points. So a point P moves such that PA square plus PB square is equal to 2BC square. Show that the equation of locus of P is 7x minus 7y plus 4 is equal to 0. మరొకసారి రెడీ చేస్తున్నాను. 1, minus 2, B 2, minus 3 and C minus 2, 3 are 3 points. A point P moves such that PA square plus PB square is equal to 2 into PC square. Show that the equation of locus of P is 7x minus 7y plus 4 is equal to 0. మనం 6th క్వశ్చన్ కి సొల్యూషన్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అడిగా. సో ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ అన్నట్టు. సో ఫస్ట్ వన్ సేమ్ కండిషన్ px, y with the locus of the point అనుకోవాలి. ఏమి ఇచ్చారు మనకి 1, 2, b 2, minus 3, c minus 2, 3 అండ్ కండిషన్ ఏంటి pa స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ pc స్క్వేర్. సింపుల్ గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవడం. సో pa స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ x minus 1 whole square plus y minus 2 whole square plus pb square అంటే x minus 2 whole square plus ఇక్కడ pb y minus or minus y plus 3 whole square is equal to 2 into pc square. ఇక్కడ x minus or minus 2 బాగా పెడుతున్నాం. x plus 2 whole square plus y minus 3 whole square. ఇక్కడ a minus b square ఫార్ములా అప్లై చేద్దాం. x square minus 2x plus 1 ప్లస్ ఇక్కడ y square minus 4y plus 4 ప్లస్ ఇక్కడ x square minus 4x plus 4 ప్లస్ y square plus 6y plus 9 is equal to 2 into same a plus b square formula x square plus 4x plus 4 ప్లస్ ఇక్కడ y square minus 6y plus 9 వస్తుంది. ఇక్కడ పైన ఇక్కడ x square plus x square ఎంత వస్తుందండి 2x square. నెక్స్ట్ y square టర్మ్స్ కూడా 2 ఉన్నాయి 2y square. ఇక్కడ minus 2x minus 4x minus 6x minus 4y plus 6y plus 2y కాన్స్టెంట్ తీసుకుంటే 1 plus 4 5 plus 4 9 plus 9 18 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 తో మల్టిప్లై చేద్దాం. 2x square plus 8x plus 8 plus 2y square minus 12y plus 2 9 18. చూసుకోండి ఇక్కడ 2x square 2x square క్యాన్సిల్ అయిపోతుంది. 2y square 2y square క్యాన్సిల్ అయిపోతుంది. లాస్ట్ ప్లస్ 8 నుండి ఇక్కడ ప్లస్ 8 క్యాన్సిల్ అయిపోతుంది. టర్మ్స్ అనేది తీసుకోవద్దు. ఇక్కడ ప్లస్ మైనస్ 6 ఇక్కడ ఉంది, మనకి ప్లస్ 8x ఉంది, వీటిని అడిగి తీసుకెళ్దాం. సో 8x ప్లస్ 6x అంటే మైనస్ 6 అడిగితే ప్లస్ అవుతుంది. 8 ప్లస్ 6 14x. ఇక్కడ మైనస్ 12y ఉంది, ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2. సో మైనస్ 12 మైనస్ 2 మైనస్ 14y. మనకి కాన్స్టెంట్ ఏముందండి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 కామన్ తీసుకుంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో గివెన్ కండిషన్ వచ్చేసింది. మీకు ఇదే ప్రూఫ్ ఏముంది కదా 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్డ్. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా కన్ఫ్యూజ్ చేసే సమయంలో ఏమైనా డ్యూయల్ స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడ సో ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నాను కొందరు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతారు. సో ఒక చిన్న మిస్టేక్ చూసుకుంటూ మనం సింప్లిఫికేషన్ జాగ్రత్త చేసుకుంటే ఆన్సర్ ఈజీగా ఉంటుంది.
మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళలో మీకు సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.